హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓల్డ్ స్కూల్ ఫ్లేవర్స్. ఈట్ హెల్దీ, స్టే స్ట్రాంగ్. ఈరోజు మనం చేస్తున్నాం బ్రెడ్ పకోడా. సో ముందుగా బేసన్ తీసుకోవాలి. బేసన్లో కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం కారం, పసుపు, అండ్ జీరా వేసి మంచిగా బ్యాటర్ కలుపుకోవాలి. సో జీరా వేసుకొని ఇప్పుడు బ్యాటర్ కలుపుకోవాలి. సో బ్యాటర్ మంచిగా కలుపుకున్నాను. ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్గానే ఉండాలి, కొంచెం, బికాజ్ మనం బ్రెడ్ని ముంచాలి కదా. ఇప్పుడు బ్రెడ్ పకోడాలోకి స్టఫింగ్ 2 బాయిల్డ్ ఆలూస్, పొటాటోస్ అండ్ కారం, పసుపు, సాల్ట్, చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు. సో ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకోవాలి. సో మనం లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాం. సో దానికి సరిపడా ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో కొంచెం కాగాక జీరా, జీలకర్ర, చిల్లీస్ వేసుకోవాలి. కొంచెం సేపు వేగాక ఇది చాట్ మసాలా కూడా వేసుకోవాలి, లేదా గరం మసాలా ఏది ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఉన్న ఈ మిశ్రమాన్ని కలిపేయాలి. ఇలా ఆయిల్లో వేస్తే మంచి ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తాయి అండ్ ఆలూకి మంచిగా అవి అబ్జార్బ్ చేస్తాయి. సో ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టుకున్న 2 ఆలు ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా స్మాష్ చేసుకున్న ఈ ఆలు మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత బాగుందో. సో దీన్ని కొంచెం చల్లార్చుకోవడానికి పక్కన పెట్టాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం అండ్ కొంచెం చల్లార్చడానికి పక్కన పెట్టాలి. మీ దగ్గర వేరే వెజిటేబుల్స్, క్యారెట్ అవన్నీ ఉన్నా సరే అవి కూడా తురిమేసి వేసుకోవడము, లేదా బాయిల్ చేసుకొని వేసుకోవడము, పీస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కలుపుకున్న ఆలు మిశ్రమాన్ని
బ్రెడ్ మీద ఇలా అప్లై చేసుకోవాలి. బటర్ రాసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది విత్ స్టఫింగ్. ఇప్పుడు దాన్ని కట్ చేసుకుందాం. మనం కట్ చేసుకోవచ్చు, లేదా మీకు అది స్క్వేర్ మొత్తం వేసేసుకోవాలి, ఆయిల్లో డీప్ ఫ్రై చేయగలము అని అంటే అలా అయినా చేసుకోవచ్చు. కానీ నాకు ఇలా కట్ చేస్తే ఈవెన్గా మొత్తం బ్యాటర్ అనేది ఉంటుంది. సో అందుకని నేను కట్ చేసుకుంటాను. మీకు బయట కూడా చూస్తే ఇలా కట్ చేసి తర్వాత వేయిస్తారు. సో ఇప్పుడు బండిలో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్లో ఇలా ముంచుకొని ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో చూసుకోవాలి. పైకి వచ్చింది కదా అంటే కాగినట్టే. ఇప్పుడు బ్యాటర్ అనేది ముంచుకొని వేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా కోటింగ్ ఇచ్చి అప్పుడు వేయాలి. చూసారుగా, ఫ్లిప్ చేసుకొని చూస్తే ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అలా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక 1-2 మినిట్స్లో దాన్ని తీసేస్తాం. టిష్యూస్ మీద వేద్దాం సో దట్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారా ఎంత బాగుందో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. చాలా టేస్టీగా ఉందండి. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా బాగుంటుంది. చూసారుగా, బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.